మీ అన్నయ్య అదేదో ఊరెళ్ళాడే బిజినెస్ ట్రిప్ మీద. అదే దాని పేరు బ్యాంకాక్. ఎంత కష్టమైపోతుందో మరీ ఆఫీస్ వాళ్ళకి ఈ మధ్య బుద్ధి లేకుండా నెలకి 2 సార్లు పంపిస్తున్నారే బ్యాంకాక్. అల్లాడిపోతున్నాడమ్మా మీ అన్న, అల్లాడిపోతున్నాడు. అంత దూరం ప్రయాణం చెయ్యొద్దు, ఎక్కడో మ్యాప్ చివరన ఉన్నది ఆ బ్యాంకాక్. ఇంటికి వచ్చిన వెంటనే కాస్త కాపడం పెట్టు రాజు, ఒళ్ళంతా నొప్పులుగా ఉందని నోరారు అడుగుతాడే మీ అన్న. అల్లాడిపోతున్నాడే, అల్లాడిపోతు. ఇప్పుడు నేను కూడా వస్తానయ్యా నీతో, నువ్వు ఆఫీస్ పని చూసుకో, నేను అక్కడ ఉంటానంటే, అమ్మో అమ్మో వద్దు రాజ్యం, నువ్వు అక్కడికి రావద్దు, వేళకి తినేసి పడుకొని, ఆరోగ్యం నాకు చాలా ముఖ్యం అంటాడమ్మా మహానుభావుడు. అల్లాడిపోతున్నాడమ్మా, అల్లాడిపోతున్నాడు. ఒక రోజు రాత్రి ఏమైంది తెలుసా, పూజ అనే అమ్మాయి ఫోన్ చేసి గబగబా రావాలి అంటే మా ఆయన ప్యాంటు చొక్కా వేసుకొని గబగబా వెళ్ళాడు. తీరా ఉదయం చూసి వచ్చేసరికి తెలిసింది ఆ పూజ ఆ టైంకి ఫోన్ చేయకపోతే ఎంత ఇబ్బంది అయిపోతుందో, ఉద్యోగమే పోయేదంట. అల్లాడిపోతున్నాడమ్మా, అల్లాడిపోతున్నాడే. ఒకసారి ఏమైందో తెలుసా వద్దా, నేను పుట్టింటి నుంచి వచ్చేసరికి ఎవరో ఒక అమ్మాయి ఉంది. నేనేమో ఎవరండి ఈవిడ అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, నన్ను సర్ప్రైజ్ చేయడం కోసం ఇల్లంతా క్లీన్ చేయడానికి అర్బన్ క్యాబ్ నుంచి పిలిపించారంట. ఎంత మంచోలో, కాకపోతే అప్పుడు క్లీనింగ్ అది చేయలేదు, మరి టైం అయిపోయిందో మరేమో. అల్లాడిపోతాడమ్మా మహానుభావుడు, అల్లాడిపోతాడు నా కోసం. చింటూ వాళ్ళ టీచర్తో 24 గంటలు ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. వాడికి డౌట్స్ అయ్యి వస్తే ఎలా చదువు చెప్పాలో ఏంటో డిస్కస్ చేస్తూ ఉంటాయి. ఒక 2-3 సార్లు ఇంటికి కూడా వచ్చారు. ఎంత జాగ్రత్త, అల్లాడిపోతాడమ్మా మహానుభావుడు, అల్లాడిపోతాడే. కిందిల్లో ఆడపిల్లలకి అతికిచ్చాను నేను, ఎందుకంటే ఆడపిల్లలు అంటే వయసులో ఉన్నారు, వాళ్ళకి ఏ అవసరం వస్తుందో అర్ధరాత్రి అపరాత్రి నేను కిందకెళ్ళి హెల్ప్ చేస్తానని చెప్పి అతికిచ్చాడు. ఎంత ఆలోచిస్తాడో మహానుభావుడు, మహానుభావుడు. అల్లాడిపోతూ ఉంటాడమ్మా, అల్లాడిపోతాడే నా మగుడు, అల్లాడి. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు.